హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా మీకు అందరికీ హ్యాపీ పొంగల్. నేనైతే పొద్దున్నే లేచిన అమ్మోళ్ళ ఇంటికాడ. మా నాన్న ఇద్దరు కలిసి అయితే బావి దగ్గర పోయారు పాలు వెండికి వస్తేందుకు. నేను మా చెల్లె మా అక్క మా తమ్ముళ్ళు అందరము మేము రాత్రే వచ్చినాము ఇంటికైతే. అయితే వాళ్ళు ఎవ్వరు లెమ్మంటే లేస్తలేరు అసలు. నేనైతే లేచి ఇప్పుడు అంతా ఆకిలంతా ఊడ్చిన. మా ఆడకట్టుకు చూపిస్తా ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో. అందరు ఆల్రెడీ చేసుకున్నారు. పొద్దు పండుగ కదా ఈరోజు. అందరు లేచి ముగ్గులు కూడా పెట్టుకుంటారు. 6:30 అవుతుంది ఇప్పుడు మార్నింగ్. నేను ఇప్పుడు సాంపి వెళ్తా. అమ్మ సాయంత్రం వచ్చేటప్పుడే బయట నుండి పెండ తీసుకొని వస్తుంది. పెండ కలర్లు కాదు వేసేది, పెండతోటి కలిపి సాంపి వెళ్తా. ఇదంతా మా ఆవుల పెండనే. చిన్నప్పుడు అయితే దొంగతనంగా పోయి పెండ తీసుకొస్తుండేది. నేనైతే ఒక మగ్గు తీసుకురాపో, నీళ్ళు నిండా ఉన్నాయి. ఒక మగ్గు తీస్తా. రాత్రి వచ్చినవే ఏం రా రమేష్, ఎడబోతున్నారా? రాత్రి వచ్చిన వదినే. శీలత వచ్చిందా? కిట్టి వచ్చిందా? కిట్టి కూడా రాలేదా? వేసిరా ముగ్గు? వస్తున్నావు. మా వదిన వాళ్ళ ఇంటికి పోతున్నాము. ఏం ముగ్గు వేసిండో చూపిస్తా. ఏం ముగ్గు వేసినావు? ఏం చేస్తున్నావు? అత్తమ్మ చలి పెడతలేదు, జర్సేపు అనుకోపోయినావు. నేను మా అక్క సంత వచ్చినాము. ఎవరు వస్తారో ఇంకా తెలియదు. మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంకేలేగా వదినే ముగ్గు. వదినే అరిసెలు చేస్తాను. నేను అరిసెల పిండి పోస్తా. నాకు పాకము వచ్చే వరకు ఉండాలి. సరేనా? ఉంటావా? చూపివా? మీకు బాగా అయితే పచ్చాదులు. అరే రమేష్, నువ్వెందుకు ఉడుస్తున్నారా? ఎవరు లేరారా? అంటే మీ వదిన ఇట్లా లేదా? ఊరి పోయిరా? శ్రీవాణి కూడా పోయిందా? నీళ్ళు చల్లి ముగ్గేస్తావారా? నువ్వేసావా ముగ్గు కూడా? వెయ్యి. ఇట్లా భార్య వీళ్ళు వదిన ఇట్లంట అందరు ఊరి పోయిరంట. ఈడొక్కడు ఉన్నాడు పాపం. పండుగ రోజు ఎందుకు ఆకిలు అట్లనే వదిలేయాలని ఊడ్చుకుంటుండు. మరి మీ అక్కని పండుగ విలువలేదారా? ఎందుకురా? వాళ్ళు రారా అంటే నువ్వు పిలిచినావా అని వాళ్ళే రారన్నారా? అంతా మాకిలి సైడ్ ఊడుస్తున్నావేంద్రా? అక్కడ ఏమేమి మంగమ్మ వదినే. బాగున్నా వదినే? ఏం పని చేస్తారు? అయిపోయినాయి పత్తి పనులు అయిపోయినాయి వదినే. ఇప్పుడు ఏం చేస్తారు మరి? అనిల్ అని పెళ్లి చేస్తున్నావా? చూస్తా కదా, చెప్తావో మరి పెళ్లి వరకు చెప్పవా? ఎట్లుంటదిరా చూస్తురా వదినే? చూస్తున్నాం కానీ వీళ్ళు మా కోడన్లు పండగకు వచ్చిర్రు. పండగకు వచ్చి పండ్లు తోముతారు, పని చేస్తలేరు. పని దొంగలు ఏమనంటే పోరగాళ్ళని సంకలు ఇరికించుకుంటారు. నేను పని చేసుకుంటా, ఫోన్లు పట్టుకుంటా. బావ అవుతాడే. వదిన అవుతుంది. చిన్నోళ్ళైనా వదిననే కదా, మేనత్త బిడ్డలు. వదినలు ఇల్లు ఇది. ఈమె గట్కేసార్లు ఇల్లు కట్టుకుంది. ఈ ఇల్లుని మర్చిపోయింది మొత్తం. ఇక్కడ ఇంకో ఆడగట్టు. ముందు ముగ్గులే ఈరోజు వస్తా, మళ్ళీ వస్తా. ముగ్గులు వేసినాక వస్తా, వీడియో తీస్తా. మా ట్రాక్టరు. విక్కీ ఏం చేస్తారు? ఉష్కంత తాత తిడతాడు రా, కింది జారుతుంది. ఏం మాట ఆడుతుర్రే?
అమ్మో పిట్టగూడు కడుతున్నావా? వద్దు చారంలే. ఇది చూడు పాపం వీళ్ళ ఇంట్లోనేమో పండగ పంపించిండు, ఇక ఈడేమో సాంపి వెళ్తుండు. ఏ ముగ్గేస్తున్నావు లక్ష్మి? పోలే పండగ పోలే, అప్పటి నుండి వేస్తున్నావు ఇంకా అయిపోలే ముగ్గులు. నైట్ వచ్చినాము. హాయ్ రా బిట్టు, ఇవన్నీ వేసినావా? ఈ సాటుకు ఓరుస్తురు గిద్ద అన్నం వేసినావు. ఈ చిక్కుడు అట్టు మీదేనా అబ్బా? సంక్రాంతి ముగ్గులు. ఏమో బండలు కూడా వేసానము. మనకి ఏం కావాలి? ఆవు పెండనా? మరి గరక పూసలు పిండి పూసలు ఉన్నాయా? రేజెట్ ఉందా ఇంట్లో? నువ్వెందుకు వచ్చినావు అదనే? పెండనేనా నీకు కూడా? ఏ ముగ్గేసిరో చూసి మీ ఇంటికాడ గీద్దాం అనుకుంటున్నావా? అరే పెద్ద మర్చిపోయింది కదా. వచ్చిరా వదినే, కోడలు వచ్చిరా? ఇగో ఇక్కడ గొబ్బెమ్మలు చేస్తుంది మా చెల్లెమ్మ. కంతతోటి చేస్తున్నావు, ఎట్లాగో మనకు ఆవు పెండ ఫ్రీగానా? చిన్న చిన్న మంచిగా ఉండే. అరే గరక పోస పిండి పోసలు తెచ్చిరారా? నవధాన్యాలు రెడీ చేసినావు మరి? అరే ఇది పోయిమంటనా లేకపోతే పొయ్యిమంట పెడుతురా? ఏదమ్మా పిండి ఏడ మిగిలింది? ఒక అర్ధ షేర్ అంత ఉంచిన. నువ్వు ముగ్గులు వేసినావా? నిన్న చెట్టు మీద పెడతా కొటారి కొమ్మల. అప్పాలు చేసినావు అప్పుడే? ఏమేం చేసినావు? ఏమేమి అప్పాలు చేసినావు వదినే? మురుకులు షేబిళ్ళలు, ఇంకా మురుకులు షేబిళ్ళలు ఒకటే కదా. మేమైతే సంక్రాంతి పండుగని ఇలా జరుపుకున్నాము. ఆడపిల్ల అమ్మగారింటి పోతే పలకరింపులు అనేవి మా ఊర్లో ఇలా ఉంటాయి. మరి మీ ఊర్లో ఎలా ఉంటాయో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.